నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పూనం కౌర్ ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా వేదికగా కొంచెం వైరల్ అవుతుంది. మరి పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ త్రివిక్రమ్ను ఉద్దేశించి చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మొన్న పూనం కౌరు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేయడం జరిగింది. పర్టికులర్గా త్రివిక్రమ్ను ఉద్దేశించి చేశారేమో అని అన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అది ఆ పిల్ల ఆ అమ్మాయి అప్పుడప్పుడు నిద్రపోయి మెలుకు వచ్చినప్పుడల్లా ఏదో కలవరిస్తుందేమో. ఈ కలవరింతలాగా అప్పుడప్పుడు ఇప్పుడు 6 నెలలకు ఒకసారి లెగుస్తుంది, లేచి అంటుంది కంప్లైంట్ ఇచ్చావా, నువ్వు కంప్లైంట్ ఇస్తే దాని మీద కంప్లైంట్ ఇంతవరకు ఇవ్వలేదు. అంటే అమ్మాయి మెన్షన్ చేసింది కదా, మా అసోసియేషన్లో నేను చెప్పాను, బట్ ఎవరు చెప్పలేదు. ఓపెన్గా వాళ్ళ సెక్రటరీ కూడా అనౌన్స్ చేశాడు కదా, మాకు ఇంతవరకు రిటర్న్ కంప్లైంట్ రాలేదు. ఎక్కడో నేను ట్విట్టర్లో అంటే దాన్ని కంప్లైంట్గా తీసుకుంటారా ఏంటి? నువ్వు దానికి ఒక సిస్టమ్ ఉంది, ఇది ఉంది, ఒక సిస్టమ్ ఉంది, కమిటీ ఉంది. నువ్వు కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షను దాని మీద ఉంటుంది. ఏమి ఇవ్వకుండా ఉన్న ఎప్పుడో 6 నెలలకు ఒకసారి మెలుగు వచ్చి గమ్ముకుని ఏదో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే డ్రగ్స్లో ఉన్నప్పుడు ఒకటి, డ్రగ్స్ తేలినాక ఒకటి అన్నట్టు ఏదో అప్పుడప్పుడు మెలుగు వచ్చి కీలుకున్నట్టు ఉంటుంది. తప్పితే ఉంటే కంప్లైంట్ ఇవ్వు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు జరుగుద్ది. మళ్ళీ ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఆధారాలు ఏమి ఉండవు. ఏంటో ఊరిని గాలి బురద చల్లడం తప్పితే. అంటే ఇప్పుడు పూనం కౌరు ఇంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉండగా ఎందుకు ప్రతిసారి కూడా త్రివిక్రమ్ గారి పేరు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆయన ఇచ్చి ఉండడు. అది వీళ్ళకి వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఏదో పెద్ద అందగత్తెలు అనుకుంటారు అద్దంలో చూసుకుని. వాళ్ళే అందగత్తెలుగా అనుకుంటారు. నువ్వు అందగత్తె, నీ అద్దంలో నువ్వు అందగత్తెవి, నా క్యారెక్టర్కి నువ్వు పనికిరావు, అంతే కదా. నేను డైరెక్టర్గా నా క్యారెక్టర్ నువ్వు పనికిరావు, నేను పెట్టుకోను. వీళ్ళు పెద్ద అందగత్తెలు నన్ను కాదంటారని ఈయన పెట్టుకుంటారు. ఇలాంటివి తప్పితే నిజాలు కావు. నిజాలు ఊనే ఒక బురదల్లట తప్పితే బురదల్లి ఏదో ఏమిటంటే అది పెద్ద స్టారా లేకపోతే ఏమైనా చిన్న హీరోయినా లేకపోతే ఏమిటంటే ఏం పర్ఫార్మరా ఏమీ లేదు. ఏదో వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ వచ్చింది అంతే. ఆయన ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదని నేను పనికి రాకపోతే ఇవ్వడు, నువ్వు సూట్ అవ్వకపోతే ఇవ్వడు. నువ్వు ఇవ్వాలని ఏమైనా రూలా నీకు? పెద్ద రాగానే పూనం గారు రాగానే గోల్డ్ ప్లేట్లు అమ్మ రామ్మ నువ్వు యాక్ట్ చేయి అని అంటే ఏమన్నా ఇదే ఏంటి? క్వీన్ ఎలిజబెత్ ఊరిని పిచ్చివాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించేసుకుని వాళ్ళు గొప్పగా ఊహించేసుకుని మాకు వేషం ఇవ్వలేదు కనుక ఏదో అడిగాడు. ఏది సాక్ష్యం ఉందా? ఏది అడిగాడంటే సాక్ష్యమే ఉంది. ఇన్నిసార్లు అవుతుంది. ఇదిగో పలానా సందర్భంలో పలానా దాంట్లో ఏమైనా ఉందా? ఇంతవరకు కంప్లైంట్గా రిటర్న్ కంప్లైంట్ అక్కడ ఒక కమిటీ ఉంది, ఛాంబర్లో కమిటీ పెట్టారు, కమిటీ ఉంది. కమిటీలోకి రిటర్న్ కంప్లైంట్ సీల్డ్ కవర్ వేయండి, ఎవరి పేరు బయటికి రాకుండా చూస్తామని కూడా చెప్పారు. ఇంతవరకు మనకు ఆ సీల్డ్ కవర్ కంప్లైంట్ వేయలేదు, ఇంతవరకు మామూలుగా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఉన్న మాట వెళ్తే త్రివిక్రమ్ తెల్లారు లేసి 6 నెలలకు ఒకసారి మెలుగు వచ్చినప్పుడల్లా త్రివిక్రమ్ని కలవరిస్తే ఎట్లా? నీ కలవరింతలకి నీ కవితలకి రెచ్చిపోయి చేస్తారా ఏంటి ఇక్కడ? అంటే ఆ అమ్మాయి అంత ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కూడా మరి త్రివిక్రమ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఎందుకు అవ్వాలి? అడ్డమైన నేనున్నాను సార్, నేను ఇష్టం వచ్చినట్టుగా చిట్టిబాబు గురించి మాట్లాడుతూ ఉంటాను. చిట్టిబాబు గారు మాట్లాడరా? నువ్వు వర్త్ పర్సన్ అయితే మాట్లాడతా, ఒక వర్త్ పర్సన్ నా మీద కమెంట్ చేశాడని మాట్లాడతాను. ఎవరో అన్వర్తి ఫెలో ఏదో వాగంటే వై షుడ్ ఐ కమెంట్? బట్ ఏదో అన్వర్తి ఫెలో ఏదో వాగుతున్నాడు, ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్. అంటే ఇప్పుడు చిట్టిబాబు గారికి మార్కెట్లో ఒక వాల్యూ ఉంది కాబట్టి అన్నెసెసరీ పీపుల్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీ ఇమేజ్ డ్యామేజ్ అనిపించట్లేదు? నా ఇమేజ్ ఎప్పుడు డ్యామ్ అవుతుందంటే నన్ను విమర్శించేవాడు వర్తీ ఫెలో అయితే, నన్ను విమర్శించేవాడు సన్నాసి అయితే నా మాట నాకేం పోతుంది? సన్నాసి ఏదో మాట్లాడితే నాకు విలువ ఏం పోదు. నన్ను విమర్శించేవాడు వర్తీ ఫెలో ఒక స్టేటస్గా ఉన్న మనిషి అనుకో, ఎస్ అయ్యో ఇంత ఇలాంటి పెద్ద మనిషి నన్ను గురించి అన్నాడు, నా ఇమేజ్ దెబ్బతింటుంది. ఆడో గాలి నా కొడుకు ఏదో అంటే నాకు పోయేది ఏముంది? నేను కేర్ చేయను, ఐ డోంట్ కేర్. ఆ గాలి నా కొడుకు గాలి మాటకాలే ఉంటాయి. అలాగే ఈ అమ్మాయి స్టేచర్ ఏంటి, ఈ అమ్మాయి స్టేచర్ ఏంటి, ఏమన్నా ఏమిటి? ఈ అమ్మాయి ఏదో వాగుద్ది నాకు పోయేది ఉంది. దీనికంతా రెస్పాన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజుకు ఒకటి వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ బాపతోళ్ళు వేషం దొరకనప్పుడల్లా కమెంట్లు చేసే బాపతులు రోజుకు ఒకళ్ళు ఉంటారు. సార్, ఇప్పుడు మీరు ఎలాగో ఈ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు పూనం కౌర్ అవ్వచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో మాధవి లత కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతానికి ఆమె కూడా అనుకున్నంత ఆఫర్లు లేవు.
ఎప్పుడో ఎప్పుడు 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 ఒకప్పుడు హీరోయిన్ అని బిరుదు టైటిల్ వచ్చింది. అది షీ నెవర్ బిజీ ఆర్టిస్ట్ కాదు, బిజీ స్టారు కాదు, ఎప్పుడు కాదు. ఉన్న అలా నేను హీరోయిన్, నేను సైతం హీరోయిన్ అని వయ్యారాలు పోవటం తప్పితే ఆ అమ్మాయి ఎప్పుడూ లేదు. ఆ అమ్మాయికి తాను ఐడెంటిఫికేషన్ క్రైసిస్. ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి ఆ అమ్మాయి వేషాలు లేవు, వేషాలు ఇచ్చేవాడు లేడు. సుధముక్కలాగా ఉంటుంది తప్పితే పర్ఫార్మర్ కాదు. కనుక ఏదో తనకి రావట్లేదు తనకు రికగ్నిషన్ రావట్లేదు. కనుక రికగ్నిషన్ తెచ్చుకోవడానికి నలుగురిలో టాపిక్ అవ్వటం కోసం తాను ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం ఇలాంటి ఇవి చేస్తూ ఉంటారు వీళ్ళంతా. ఈ పూనం కవర్లు, ఈ మాధవులతో వీళ్ళందరూ వాళ్ళు ఎప్పటికప్పుడు లైన్లో. లేకపోతే పూనం కవర్ని ఏమైనా గుర్తుంటుందా? అయిపోయింది ఎప్పుడో, ఏనాడో ఎప్పుడో చేసిన సినిమా, ఇప్పుడు ఎవరికి తెలియదు. కానీ అప్పుడప్పుడు పూనం కవర్ అని 6 నెలలకు ఒకసారి ట్వీట్ చేస్తుంది. సో మనందరం దాని పూనం కవర్ గురించి ఇట్లా వాళ్ళు ఎప్పటికప్పుడు లైమ్ లైట్లో పెట్టుకోవడం కోసం చేసే దౌర్భాగ్యం చేష్టలు. ఈ మాధవీలతలు, ఈ పూనం కవర్లు వీళ్ళందరూ లెక్క పెట్టుకుంటాం, వీళ్ళకి ఒక మైలేజ్ ఇవ్వటం అనవసరం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని, అంటే ఆ మాటలపైన మీ కామెంట్ ఏంటంటే అసలు మీరేం చెప్తారు? అసలు నువ్వు ఈ అమ్మాయి ఎవరు సార్? ఆ అమ్మాయి సంగతి వదిలిపెట్టండి, ఆయన మాట్లాడిన మాటలు. ఆయన తను క్షమాపణ చెప్పాడు కదా. నేను వ్యక్తిగతంగా లేడీ విషయంలో అలా మాట్లాడతాము అని చెప్పేశాడు కదా. ఆ మాట ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. కనుక తప్పు అనేసాడు. అతను ప్రభాకర్ రెడ్డి అంతే స్టైల్, ఆ స్టైల్ అంతే, అందరికీ తెలిసిందే. నిన్న కూడా మాధవీలత ఒక పోస్ట్ చేశారు. సో ఇప్పుడు తిట్టి సారీ చెప్పినంత మాత్రాన అది సరవుతుందా అన్నట్టుగా ఆమె మాట్లాడారు, ఎమోషనల్ కూడా అయ్యారు. నీకేం అవసరం? ఆయన ఇంటికి ఎవరన్నా పిలిచాడు, ఆడవాళ్ళే రావాలి, నీకేం సంబంధం, నీకేం అవసరం? దూరి కెలుక్కుంటా తప్పితే ఆయన పిలిచాడు. ఏం ఆడాలనే పిలిస్తే తప్పైందా నీకు? నీకేం తప్పైంది? అక్కడేమైనా జరిగిందా? తాగుడు గిగుడు ఏమైనా అరాచకాలు జరిగినాయా? నీకేం అవసరం, ఏం సంబంధం అని తలదూర్చి ఊరిని కెలికి వాసన చూడటం తప్పితే నీ అనవసరపు దోలకి అన్నా అనిపించుకున్నావు అంతే. దేర్ మ్యాటర్. ఓకే, అంటే ఇప్పుడు మీద కట్టతడి పెట్టగానే అయ్యో పాపం పో అని అనటానికి ఏం అంత సీన్ లేదు. అనవసరంగా పోకుడు యువర్ నోస్. ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన పిలిచాడు. ఆ ఊర్లో వాళ్ళు ఆయన ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఓకే, ఆయన కదా ఆడవాళ్ళందరినీ పిలిచాడు. అది ఆడవాళ్ళ ఫంక్షన్గా చేశాడు. ఏం తప్పేంటి? ఆడవాళ్ళు ఫంక్షన్ చేస్తే తప్ప? ఆడవాళ్ళు మాత్రమే రావాలంటే తప్ప? ఏదో పెద్ద పుడింగిలాగా ఆడవాళ్ళు మాత్రం రమ్మంటే ఇదేదో పెద్ద పుడింగిలాగా మాట్లాడే అనిపించుకుంది అంతే. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఇప్పుడు మా అసోసియేషన్లో ఏదైతే పూనం కవర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే ఆరోపణలు అనొచ్చు లేకపోతే వ్యాఖ్యలు అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఈ అంశం అసలు రానున్న రోజులు ఏ విధంగా వెళ్ళాలి? మీరు అన్నట్టు ప్రతిసారి కూడా త్రివిక్రమ్ గారి పేరు రావటము, ప్రతిసారి కూడా మాట్లాడటం, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత కామ్ అయిపోవటం, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పేరు రావటం, అసలు ఓవరాల్గా ఈ అంశంకి ఎప్పుడు చెక్ పెట్టచ్చు? ఎప్పుడు చెక్ లేదమ్మా. అనవసరంగా మీరు మీడియా అడుగుతున్నారు తప్పితే నోబడీ కేర్స్, నోబడీ ఇగ్నోర్స్. ఈ బురదలుడు కార్యక్రమం నిద్ర మెలకు వచ్చినప్పుడు గవ్వుకుని హ్యాంగ్ ఓవర్ దిగినాక మాట్లాడినట్టు మాటలు. హ్యాంగ్ ఓవర్ దిగ్గానే గవ్వుకుని గుర్తొచ్చి మాట్లాడతారే, ఆ బాపత్తు తప్పితే ఇంకేం లేదు. ఇట్లా ఎవడో పట్టించుకునేది లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కాంక్రీట్గా ఏదైనా ఉంటే మ్యాటర్ వస్తుంది. కాంక్రీట్గా లేకపోబట్టే ఒట్టి ఆరోపణతో ఆగుద్ది. కాంక్రీట్గా ఉందంటే కంప్లైంట్ ఇస్తుంది కదా. కంప్లైంట్ ఎందుకు ఇట్లా ఇన్ని నెలలైనా, ఇన్ని సంవత్సరాలైనా ఊరినే పిచ్చివాడు ఈవిడేదో పెద్ద పుడింగి ఈవిడ అనేగానే, నువ్వు ఒక ట్వీట్లో ఒక మాట అనే కానీ ఇమీడియట్గా అందరూ కంగారు పడిపోయి అయ్యో ఏంటి ఈ విషయం అన్నారా ఏంటి? ఫూలిష్. థ్యాంక్ యూ సార్.